హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాక్స్ విత్ తెలుగు. సో తమ్నేల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, పిఠాపురం నుంచి ఈసారి గెలిచేది పవన్ కళ్యాణ్ గారా లేదా వంగ గీత గారా? అయితే ఈ పిఠాపురం రిజల్ట్స్ కోసం పిఠాపురం వాసులు లేకపోతే కాకినాడ జిల్లా కాదండి, ఆంధ్ర, తెలంగాణ, అసలు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్న పిఠాపురం ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని 2019లో ఆయన గ్రౌండ్ వర్క్ చేయకుండా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికే ఆయన ఈ ప్రజారాజ్యం వల్ల ఎంతో కొంత నెగిటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈసారి మంచి గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళ క్యాస్ట్ ఓట్స్ని, ఎందుకంటే ఆంధ్రాలో క్యాస్ట్ బేస్ లేకుండా పార్టీ నడవదండి, తన క్యాస్ట్ ఓట్స్ని అలాగే తన ఫ్యాన్స్ని అన్ని చూసుకుని పిఠాపురం నుంచి పోటీ చేశారు. అయితే 99% పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళి, ఒకవేళ వైసీపీ గారు రూలింగ్లోకి వచ్చి ఈయన ఎమ్మెల్యేకి వెళ్ళి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కనుక వెళ్ళారంటే అండి, ఆయన ఒక్క ఇష్యూని టేకప్ చేసి మాట్లాడితే వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోయిందండి. ఆ ఇష్యూ కంపల్సరీగా రూలింగ్లో ఉన్న పార్టీ కంపల్సరీ చేయాలి. ఒకవేళ కూటమి గెలిస్తే ఆయన చేపించేస్తారు, అది సెకండరీ. ఒకవేళ వేరే పార్టీ గెలిచినా ఈయన ఆపోజిషన్లో ఉన్న ఆ పని ఎమ్మటినే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నెగిటివిటీ అనేది వచ్చేసిద్ది పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని రైజ్ చేస్తే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్ళాలని నేనైతే చాలా కోరుకుంటానండి. ఓకే, ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చిద్దా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అన్ని సెకండరీ అయినా ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళి ఆ ఇష్యూస్ని టేకప్ చేసి అసెంబ్లీలో చూడాలని నేనైతే కోరుకున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా. అది మనం కోరుకోవచ్చు, కానీ పిఠాపురం వాసుల మీద డిపెండ్ అయ్యి ఉండదండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ కేసీఆర్ లేదండి. అయితే ఈ ఎలక్షన్స్ జరిగిన టైంలో కనుక చూసుకుంటే మనం ఒక ఇష్యూని కూడా చూసాం. అదేంటంటే వంగ గీత గారు ఓటేస్తానికి వెళ్తే ఒక ముసలాయన ఎదురు తిరిగారు, అమ్మ మీరు అలా అనకూడదు అని. అండ్ ఇంకో ఇష్యూ వచ్చేసి ఆమె ఓటేస్తానికి వెళ్తే ఆమెనే పిలిచి గ్లాస్ కోటేయని చెప్పారు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఇక 99% పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని. అయితే ఎగ్జిట్ పోల్స్లో కూడా చూసుకుంటే 99% పవన్ కళ్యాణ్ గారు గెలుపు అంటున్నారు. ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి అరౌండ్ 2 lakhs దాకా ఓట్ చేశారని చెప్తున్నారండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అరౌండ్ 1 lakh దాకా కాపు ఓట్స్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీ అవుతున్న వల్ల ఓకే అందరూ వేసేస్తారని చెప్పను, ఎందుకంటే వంగ గీత గారు కాపు కమ్యూనిటీయే. కానీ చాలామంది అంటాం అరౌండ్ 90,000 ఓట్స్ ఉంటే 50,000 to 60,000 ఓట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి అంటున్నారు. అయితే చాలామంది విశ్లేషకులు ఉంటారు కదండి, రిజల్ట్స్ చెప్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి అరౌండ్ 1,40,000 to 1,50,000 ఓట్స్ రాబోతున్నాయి. అండ్ వంగ గీత గారికి 45,000 to 55,000 మధ్యలో రాబోతున్నాయి. మెజారిటీ వచ్చేసి 90,000 ప్లస్ ఉండబోతుంది అంటున్నారండి. సో చూద్దాం మరి ఈసారి ఎలా ఉండబోతుందో. మన ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో కొన్ని చూసుకుంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చేసి అరౌండ్ 97,000 ఏదో ఉన్నట్టుందండి. అది రీసెంట్ 2019లో మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో వచ్చింది. కరెక్ట్గా నాకు ఐడియా లేదు, కానీ 97,000 to 95,000 అబోవ్నే వచ్చింది. అదే హైయెస్ట్ మెజారిటీ ఇప్పుడు దాకా. సో ఈసారి పిఠాపురంలో మరి చూద్దామా, ఇటు ఎస్సీఎస్ఎన్ వర్మ గారు సపోర్ట్ ఉండటం వల్ల అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాం వల్ల ఈ రెండు కలిస్తే 1 lakh ప్లస్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఆ పోలింగ్ డేట్ రోజు చూసుకుంటే కనుక చాలా వరకు నెగిటివిటీ వచ్చినట్టు అనిపించింది నాకు. సో చూద్దాం మరి ఈసారి పిఠాపురం నుంచి గెలిచేదెవరు. నేనైతే పవన్ కళ్యాణ్ గారే గెలవాలనుకుంటున్నా. సో రీసెంట్గా కూడా నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు, ఒకవేళ మనం గెలిచినా కానీ వంగ గీత గారిని ఎలాంటి కించపరిచేలా చేయమాకండి, ఆమె మా చెల్లిలాగే. అండ్ వంగ గీత గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నా చిరంజీవి గారు నా అన్నయ్య నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజారాజ్యం తరపున పిఠాపురంలో, ఆయనకి ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది, వాళ్ళ తమ్ముళ్ళు కూడా నాకు అన్నయ్య తమ్ముళ్ళలాగానే అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య అయితే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. సో చూద్దాం మరి ఈసారి పిఠాపురంలో గెలిచేదెవరు. జగన్ గారు కూడా ఏం తక్కువ కాదండి, చాలామంది పెద్ద లీడర్స్ని పెట్టి పిఠాపురంలో చాలా వరకు ట్రై చేశారు. ఈ క్రికెట్ భాషలో చెప్పాలంటే ఫీల్డింగ్ చాలా గట్టిగా పెట్టారండి, బౌండరీ లైన్ టచ్ అవ్వకుండా. సో చూద్దాం మరి, ఇటు ఎస్వీఎస్ఎన్ వర్మ గారి సపోర్ట్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఈజీ అయిందని చెప్పవచ్చు. సో ఫైనల్గా నేనైతే పవన్ కళ్యాణ్ గారికి గెలవాలనుకుంటున్నా. అండ్ అలాగే ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటున్నారు. సో వెయిట్ చేద్దాం. మీరు పిఠాపురంలో ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.